హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వించీస్ రైటింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 39. నిజమే మ్యాగీ, ఈ టైంలో నువ్వు ఇవేమీ ఆలోచించుకో, మేమంతా ఉన్నాం కదా, మేము హ్యాండిల్ చేస్తాం. నువ్వు కేవలం బేబీ గురించి, నీ గురించి మాత్రమే ఆలోచించు అని అన్నాడు జితేంద్ర. సరే, మీ అందరికీ మంచిది అనిపిస్తే ముందుకు వెళ్దాం అని అంది మేఘన. అవును, ఇందాక సంధ్య ఏంటి మనోహర్ని అలా తీసుకెళ్ళిపోయింది? మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో ఏంటో పాపం అని అన్నాడు పృథ్వీ. లేదు, మనో అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పడానికి అయి ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే అని అంది మేఘన. అలా అందరూ కూడా ముచ్చట్లు పెట్టుకున్నారు కాసేపు. ఇంతలో ఇటు మనోహర్తో సంధ్య, ఇంత త్వరగా ఎలా ఒప్పించావు నువ్వు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, ఇంత ఫాస్ట్గా నేను చెప్పింది చేస్తావు అని. మనోహర్ చెయ్యి పట్టుకుని ఊపేస్తూ థ్యాంక్స్ చెప్పింది సంధ్య. అమ్మ తల్లి, నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమయ్యింది, కానీ చెయ్యి ఊపడం ఆపవా అన్నాడు మనోహర్. నొప్పొస్తుంది. అయ్యయ్యో అవునా, సారీ సారీ సారీ. ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటే అది పేరెంటింగ్ కంట్రోల్ యాప్కి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే కదా లేక చెప్పింది. అప్పుడు నేను కోయంబత్తూర్ యూనివర్సిటీలో సెమినార్కి పీపీటీకి ప్రజెంట్ చేయాలనుకుని డిజైన్ చేసిన యాప్ కూడా సేమ్ ఇంచుమించు ఇటువంటిదే, కిడ్స్ కంట్రోల్ యాప్ అని అంది సంధ్య. గుర్తుంది, అప్పుడు నా వల్లే కదా నువ్వు ఆ సెమినార్లో ఇబ్బంది పడ్డావు. అందుకే ఇప్పుడు నీకు ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ రావాలని సార్ని ఒప్పించాను అని చెప్పాడు మనోహర్. ఇంతకీ ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అని అడిగింది సంధ్య మళ్ళీ. కంగారు పడుకు, ఇంకొక 2 వీక్స్ అని చెప్పాడు మను. అవునా, సరే అయితే ఈలోపు నాకు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బ్రీఫ్గా చెప్పు, 3-4 రోజుల్లో డిజైన్ చేసి ఉంచుతా అని అంది. సరే అని ల్యాప్టాప్ తీసుకుని ఇద్దరు బెడ్ మీద కూర్చుని మను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే శ్రద్ధగా విని మనో చెప్పడం అయిపోయాక పీపీటీ చేయడం స్టార్ట్ చేసింది. సంధ్య వర్క్లో లీనం అయిపోయింది. మనోహర్ సంధ్యని పార్పకుండా చూస్తూ ఉన్నాడు. సంధ్య సిస్టంలో దూర్చిన తలని బయటకు తీసి మనోహర్ వైపు చూసింది. మనోహర్ వెంటనే చూపు తిప్పుకొని ఫోన్లోకి చూశాడు. కానీ సంధ్య మనోహర్ చూడటం గమనించాక, మనోహర్ ఒకసారి ఈ లోగోను చూడు ఎలా ఉంది, ఈ రెండిటిలో ఏది బాగుంది అని అంది ల్యాప్టాప్ మనోహర్ వైపు తిప్పి. మనో వాటిని చూసి, రెండు బాగున్నాయి కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సంధ్య అని ఎక్కడెక్కడ కరెక్షన్ చేయాలో చెప్పాడు. సంధ్య విని మళ్ళీ సిస్టంలో తలదూర్చింది. ఇంకా కాసేపు ఉంటే కంట్రోల్ తప్పేలా ఉన్నాను దేవుడా అని అనుకుంటూ సైలెంట్గా హాల్లోకి వెళ్ళిపోయాడు మను. ఏమైంది సంధ్య, అలా తీసుకెళ్ళిపోయింది మను నిన్ను అని అందరూ మను బయటికి రాగానే ఒకేసారి అడిగారు. అయ్యో మీరు కంగారు పడకండి, ప్రాజెక్ట్కి సంబంధించి ఎగ్జైట్ అయ్యి థ్యాంక్స్ చెప్పింది అంతే అని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళాడు మనోహర్. మనోహర్ టెర్రస్ పైకి వెళ్ళాక మను కోసం అక్కడికి వెళ్ళింది లేక. మనోహర్ ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ పెట్టగోడకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు. హాయ్ మనో, నీతో మాట్లాడొచ్చా మనోహర్ అని లేక మనోహర్ ఎదురుగా నుంచుని అడిగింది. లేక మాటలకి లేక వైపు తిరిగి చెప్పు లేక అన్నాడు మనోహర్. లేక ముందుగా సెల్యూట్ చేసి మనో పక్కన కూర్చుని, ఇందాక ఆకాష్ బావ అందరికీ నువ్వు పోలీస్ ఆఫీసర్ అని చెప్పేశాడు అని జరిగింది మొత్తం చెప్పింది. అవునా, పృథ్వీ అందుకు భయపడ్డా అని అనుకుని, అయ్యో పాపం నా వల్లే భయపడ్డా అని అన్నాడు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని అంది లేక. ఏంటి నీకు పృథ్వీ భయపడినందుకా అని అన్నాడు మనోహర్. కాదు, సినిమా రేంజ్లో ఉంది మీ లవ్ స్టోరీ తెలుసా. టెర్రరిస్ట్ అటాక్, సంధ్య ఏమో ఏకంగా డాన్కే గురి పెట్టడం, నువ్వేమో దాని గురించి కాశ్మీర్ నుండి ఆంధ్రాకి రావడం, అంత
ఎంత బాగుంది, నా బెస్ట్ ఫ్రెండ్ లవ్ స్టోరీ కదా, ఇది ఇంకా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు అని అంది లేఖ. మనోహర్ విరక్తిగా నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం ఏమిటి అని అడిగింది లేఖ. సంధ్యకి నా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ అసలు పోతుందా అని అడిగాడు. తప్పకుండా, చూస్తూ ఉండు మనో, మన ప్రాజెక్ట్ అయ్యేలోపు నీ లవ్వు సక్సెస్ అవుతుంది అని అంది లేఖ. ఏమో, మీ ఇద్దరూ ఒకటైతే హ్యాపీ ఫీల్ అయ్యే ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నేనే అని అంది లేఖ. థ్యాంక్స్ లేఖ అన్నాడు మనోహర్. అవును, అదేంటి ఏదో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టు అంతలాగా కుస్తీ పడుతుంది ఏంటి ఆ ప్రాజెక్ట్కి, అప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని అంది లేఖ. ఇంతకుముందు తను డిజైన్ చేసిన పీపీటీ ఇటువంటిదే, అదే కోయంబత్తూర్ది, అందుకే ఎగ్జైట్మెంట్తో లోగోని డిజైన్ చేస్తుంది అని చెప్పాడు మనోహర్. అవునా, పోనీలే అని లేఖ అంటూ ఉండగా మనోహర్ ఫోన్ మోగింది. చూస్తే సంధ్య. ఇదేంటి సంధ్య కాల్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేశాడు మనోహర్. ఏమైంది అని అడిగాడు. ఒకసారి కిందకి రావా, లేఖ హాల్లో ఉన్నట్టుంది, తనని కూడా తీసుకునిరా ఒకసారి, కొంచెం అర్జెంట్ అని ఫోన్ పెట్టేసింది సంధ్య. ఏమంటుంది మీ శ్రీమతి అని అడిగింది లేఖ. ఏమంటుంది, నిన్ను కూడా తీసుకుని రూమ్కి రమ్మంది, ఎందుకో మరి అని అన్నాడు మనోహర్. అవునా, ఎందుకంటావు అని అడిగింది లేఖ. ఏమో, నాకేం తెలుసు, పద వెళ్దాం అని అన్నాడు. ఇద్దరు సంధ్య దగ్గరికి వెళ్ళారు. సంధ్య ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చుని మనోహర్ లేఖ రావడం చూసి, రండి రండి లేఖ, నీకు మెయిల్ వచ్చింది చూసుకున్నావా, అసలు ఇంకో అరగంటలో మనకి ఇంటర్వ్యూ అంట, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మెయిల్ వచ్చింది, చూసుకున్నావా నువ్వు అని అంది సంధ్య. లేదే, అయినా మనోహర్ ఉన్నాడుగా, మేనేజ్ చేసిస్తాడులే, నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు అంది లేఖ. ఎంత తను రికమెండ్ చేసినా మన టాలెంట్ మనం ప్రూవ్ చేసుకోవాలి కదా లేక, అస్తమాను తన మీద ఆధారపడకూడదు. నాకు ఈ ప్రాజెక్ట్ మీద ఒక ఐడియా అయితే ఉంది, కానీ క్లారిటీ లేదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అంటే ఈ పేరెంటింగ్ కంట్రోల్ సాఫ్ట్వేర్ను మొబైల్ సెట్టింగ్స్లో టూల్లా డిజైన్ చేయాలా, లేక ఇదొక యాప్లా డిజైన్ చేయాలా అని అంది సంధ్య. నీకు ఆ కొంచెమైనా ఐడియా ఉంది బాబు, నాకు అది కూడా లేదే, పేరెంటింగ్ కంట్రోల్ అని తప్ప ఇంకేమీ డీటెయిల్స్ కూడా తెలియవు, నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు టెన్షన్ వస్తుంది. మను, నాకు కూడా దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవా ఒకసారి ప్లీజ్ అని అంది లేఖ. సరే అని మనోహర్ లేఖ సంధ్యకి పేరెంటింగ్ కంట్రోల్ యాప్ గురించి మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. పేరెంట్స్ మొబైల్ నుండి పిల్లల మొబైల్లో పిల్లలు వాడే యాప్స్ని పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు అనేది ఈ సాఫ్ట్వేర్ అనమాట. ఇది యాప్ రూపంలో డిజైన్ చేయాలి అండ్ ఫోన్ సెట్టింగ్స్లో కూడా ఉండే సాఫ్ట్వేర్ టూల్స్లో డిజైన్ చేయాలి. ఇది పేరెంట్స్ అండ్ పిల్లలు యూజ్ చేసే ఫోన్స్ రెండు పక్క పక్కనే పెట్టి సెట్టింగ్స్లో పేరెంట్ కంట్రోల్ అనే టూల్లోకి వెళ్ళి పేరెంట్స్ మొబైల్లో పేరెంట్ ఈమెయిల్ ఐడి అండ్ పిల్లల ఫోన్లో వాళ్ళ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఈ యాప్ వల్ల వాళ్ళ పిల్లలు ఏమేమి యాప్స్ వాడుతున్నారో తెలుసుకుని అవి పేరెంట్స్ మొబైల్ నుండి బ్లాక్ చేయొచ్చు, లేదా ఆ యాప్కి టైం లిమిట్ సెట్ చేయొచ్చు. అంతేకాదు, పిల్లలు ఏ లొకేషన్లో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ యాప్ను డిజైన్ చేయబోతున్నాం. ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు డిజైన్ చేయిస్తున్నారు అంటే, యూత్లో కానీ టీనేజర్స్లో కానీ టెక్నాలజీని సద్వినియోగపరుచుకునే వారికంటే దుర్వినియోగపరుచుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో చాలామంది పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పాపం ఒక పూట కడుపు నింపుకొని ఆశలన్నీ పిల్లల మీదే పెట్టుకొని బ్రతుకుతున్నారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రి కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు, లైఫ్లో సక్సెస్ అవుతున్నారు. కానీ
కొంతమంది పిల్లలు తమ కెరియర్ని సరైన దారిలో మలుచుకోకుండా చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. ఆ పతనానికి కొంత కారణం ఫోన్ని ఉపయోగించే పద్ధతిలో ఉపయోగించకపోవడమే. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇలా పరిచయం లేని తెలియని వ్యక్తుల్ని నమ్మడం కొంత. అలా అని వాటిని కొట్టిపాడేయడం లేదు. అవి కూడా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయి. కాకపోతే ఫోన్ వాడే గేమ్స్ ఇలా అనమాట. వాటిని ఒక మంచి విధానంలో సెట్ చేసుకుంటే సరిపోతుంది కదా. మంచి చెడు రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. వాటిని ఎంచుకోవడంలో కొంతమంది తప్పటడుగు వేస్తున్నారు అని అంటూ మొత్తం పేరెంట్స్ కంట్రోల్ యాప్ డిజైన్ గురించి ఇంకొంచెం సేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు. వావ్ మనోహర్, 2 గంటలు క్లాసులో చెప్పిన దానికన్నా 1 గంట యూట్యూబ్లో చెప్పే క్లాస్ అర్థమైనట్టు సూపర్ సూపర్ సూపర్, చాలా 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 బాగా అర్థమైంది అని అంది సంధ్య. అవును మనోహర్, నువ్వు చెప్పింది విన్నాక ఈ టాపిక్ ఇంత ఈజీగా అని అనిపిస్తుంది నాకైతే అంది లేఖ. థ్యాంక్ యూ అని అన్నాడు మనోహర్. నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కాదు, అబ్బాయి ఒక టీచర్ కూడా ఉన్నాడు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు అని మనోహర్ భుజం తడుతూ చెప్పింది సంధ్య. మనోహర్ చిన్నగా నవ్వి, ఇంకొక 5 మినిట్స్ మాత్రమే ఉంది, ఇంటర్వ్యూకి గెట్ రెడీ అండ్ ఆల్ ద బెస్ట్ అని ఇద్దరికీ చెప్పి హాల్లోకి వెళ్ళాడు మనోహర్ హాల్లోకి వచ్చాక 10 నిమిషాలకి ఫోన్ చూసుకుంటూ ఉన్న మనోహర్ దగ్గరికి సంధ్య లేక ఇద్దరు ఆనందంతో రూమ్లో నుండి హాల్లోకి వచ్చి, ఇంటర్వ్యూ గ్రాండ్ సక్సెస్, ఆన్లైన్లోనే కదా, సూపర్ సక్సెస్ అని అరిచారు ఇద్దరు. సంధ్య మనోహర్ చేయి పట్టుకుని ఊపేస్తూ, చాలా 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 హ్యాపీగా ఉంది మనోహర్, మీ కంపెనీ హెచ్ఆర్ అడిగినవన్నీ ఆన్సర్ చేశాను. ఎస్ ఇట్ ఈజ్ సూపర్గా చెప్పాను. మీ హెచ్ఆర్ ఏమందో తెలుసా, రికమెండేషన్ క్యాండిడేట్ అంటే యావరేజ్గా ఆన్సర్ ఇస్తుంది అనుకున్నా, బట్ యూ ఆర్ ఇంటెలిజెంట్ అని అంది తెలుసా. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ సపోర్టింగ్ మీ అంది ఇంకోసారి సంధ్య మాటలకి హాల్లో ఉన్న అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా మనోహర్ పిన్ని గారు. శ్రీకర్ సంధ్యతో, పార్టీ ఏది అయితే, నీకు నచ్చిన ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యోగా అని అన్నాడు. మధ్యాహ్నం ఇచ్చింది కదా మన ఇద్దరికి స్పెషల్ పార్టీ, సరిపోలేదా నీకు అని అన్నాడు పృథ్వీ. పెళ్లి తర్వాత సంధ్య మనస్ఫూర్తిగా ఆనందంతో ఉన్న సంధ్య పెదాలు ముడుచుకుపోయాయి పృథ్వీ మాటలకి. మనోహర్ వర్షతో పాటుగా అక్కడున్న వారంతా పృథ్వీ వైపు సీరియస్ లుక్ ఇవ్వగా పాపం పృథ్వీ నాలుగు ఖర్చుకుని, సారీ సంధ్య, ఫ్లోలో వచ్చేసింది అని అన్నాడు. నేనే మీకు సారీ చెప్పాలి, నా వల్లే కదా మీరు హట్ అయ్యారు, మీ అందరికీ ఈ పని నేనే చేశాను అని అర్థమైనా కానీ మీరు ఈ మంచితనం చూడండి, ఎవరూ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. దాన్ని బట్టే అర్థమైంది ఫీలింగ్స్, ఎమోషన్స్కి ఇస్తున్న వాల్యూ ఏంటో. అయినా మిమ్మల్ని అంత బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి, ఇక నుండి అలాంటివి ఏమీ చేయను, సారీ అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుండి. అందరూ పృథ్వీ మీద సీరియస్ అయ్యి తిట్ల వర్షం కురిపిస్తారు. మనోహర్ వాళ్ళ పిన్ని మనసులో, అంటే పొద్దున్న వంటగదిలో కూరలు విడిగా తీసింది సంధ్య అని అనుకుని తన దగ్గరికి వెళ్ళారు. సంధ్య బాల్కనీలో నిలబడి ఆకాశంలో ఉన్న చందమామ వైపు చూస్తూ ఉంది. నువ్వు చూస్తున్న చంద్రుడికి మచ్చ ఉంది సంధ్య, కానీ మా మనోలో ఎంత వెతికినా ఎక్కడ చిన్న మచ్చ కూడా ఉండదు సంధ్య అని అంటూ బాల్కనీలోకి సంధ్య దగ్గరికి వెళ్ళారు మనో వాళ్ళ పిన్ని. సంధ్య మౌనంగా తలదించుకుని ఉంది. నీ బాధను అర్థం చేసుకోగలను తల్లి, ఇష్టం లేని పెళ్ళి నరకంలా అనిపిస్తుంది మనసుకి, కానీ నీ ఇష్టానికి వ్యతిరేకంగా నా కొడుకు తనకున్న హక్కును నీ మీద ప్రదర్శించలేదు కదా సంధ్య. మీకు పేరుకి మాత్రమే పెళ్ళయింది, నీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛని నీ దగ్గరే ఉంది తెలుసా. నీకు ఎప్పుడు నచ్చుతానో అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నువ్వంటే ప్రాణం వాడికి. అలాంటి వాడి మీద ఇంకా ఎందుకు సంధ్య కోపం నీకు? నీ మెడలో తాళి నీ కుటుంబ సభ్యులు అడిగితేనే కట్టాడు తప్ప ప్రేమించాను, పిల్లని ఇస్తారా లేదా అని బెదిరించలేదు వాడు, కనీసం అడగను కూడా లేదు. నీకు వాడు భర్తగా నచ్చకపోతే కనీసం స్నేహితుడిగా చూడు అని
చెప్పి తల్లి స్నేహమైన ప్రేమ అయిన ఆ బంధం జీవితాంతం మనతోనే ఉంటుంది. నువ్వు వాడిని నీ జీవితంలోకి కొన్ని రోజులు ఉండడానికి వచ్చిన చుట్టమనుకో, ఈ ప్రాజెక్ట్ ఏదో అయిపోయిందే అనుకో, వాడు వేరే ఉద్యోగం చూసుకుంటాడులే. ఇలా నువ్వు బాధపడుతూ వాడిని కూడా బాధపెట్టుకు సంధ్య. విడిపోతే కొన్నాళ్ళు బాధపడినా మళ్ళీ మామూలు అవుతాడు. అదే కలిసుంటే మీరిద్దరు ఇదిగో రోజు ఇలానే బాధపడాలి. ఈ ప్రాజెక్ట్ ఏదో అంటున్నారు కదా, మీరు అది అయ్యాక వాడికి నేను అర్థమయ్యేలా చెబుతాను. కానీ ఇలాంటివి మరొకసారి చేయకమ్మా ప్లీజ్ అని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుండగా లేఖ వచ్చింది. లేఖని చూసి చిన్న నవ్వు ఒకటి నవ్వి వెళ్ళిపోయింది ఆవిడ. నేను మరీ రూడ్గా ఉంటున్నానా మనోహర్తో అని అడిగింది సంధ్య లేఖని. నీ వైపు నుండి నీ బాధలో అర్థం ఉంది. తల్లి మనసు కదా, ఆవిడ బాధలోనూ అర్థం ఉంది సంధ్య. ఒకటి చెప్పు, ఆంటీ అంకుల్ కనుక ఉదయ్ని అస్సలు ఒప్పుకోపోతే ఉదయ్ కోసం ఇంట్లో వాళ్ళని కాదని ఉదయ్తో వెళ్ళిపోయేదానివా అని అడిగింది లేఖ. అలా ఎలా వెళ్ళిపోతానే? ఎన్నాళ్ళు కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమకి విలువ ఇవ్వలేని వాళ్ళకి ప్రేమ విలువ కూడా తెలియదు అని నేనే నీతో చాలాసార్లు అన్నాను కదే అని చెప్పింది సంధ్య. కదా మరి సంధ్య, అప్పుడు మీ అమ్మా నాన్న చెప్పిన పెళ్ళిని చేసుకుని ఉండేదానివి కదా, ఇప్పుడు కూడా అదే జరిగింది. కాకపోతే ఇక్కడ నీకు ఇష్టం లేని మనోహర్ని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి నీలో నువ్వు చాలా సంఘర్షణ జరుపుతున్నావు తప్ప వేరే ఏమీ లేదు. మరి ఇంతమంది చెప్తున్నారు మనో యొక్క మంచితనం గురించి. సంధ్య మనో యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని తనతో జీవితాంతం నడవడానికి ఒప్పుకుంటుందా లేదా? ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏమనిపిస్తుందో, స్టోరీలో ఏ మలుపు తిరగబోతుందో నాకు కమెంట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.